గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మీ ముందర కనబడుతున్నవన్నీ ఏంటి? ప్లాంట్సా లీవ్సా? లీవ్స్. ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చానో తెలుసా? ఎస్, మన స్కూల్ పక్కన ఉన్న ప్లేస్లో నుంచి తీసుకొచ్చిన ఆకులు. వీటన్నిటి పేర్లు మీకు తెలుసా? తెలుసా? వెరీ గుడ్. ఇదేంటి చెప్పండి? తంగేడు. దీన్ని మనం దేనికి వాడతాం? బతుకమ్మకు వాడతాం. ఇంకా ఇది గన్నేరు చెట్టాకు. మరి ఇదేంటి? రేగు చెట్టు. మరి ఇది గోరింటాకు చెట్టు. ఈ గోరింటాకు కొమ్మ. ఈ గోరింటాకు దేనికి వాడతాం? చేతులకు పెట్టుకోవడానికి వాడతాం. మరి దాని పక్కన ఉన్నది ఏంటి? వేపాకు. ఇది దేనికి వాడతాం? ఉగాదికి వాడతాం. ఇంకా బోనాలకు వాడతాం. ఇంకా తెలీదా? వేపాకు మెడిసినల్ ప్లాంట్. మీకు ఎప్పుడైనా దురదలు అవి లేసినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే వెరీ గుడ్, క్లాప్స్. మనకి వేపాకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మరి దాని పక్కన ఉన్నది ఏంటి? పువ్వు కాదు, ఇదిగో ఇది తులసి. వెరీ గుడ్. ఇదేంటి? ఏం చేస్తాం మనకు దగ్గొచ్చినప్పుడు? వెరీ గుడ్. మనకు దగ్గొచ్చినప్పుడు నూరి రసం తీసి తాగుతాము. అయితే ఇక్కడ ఒక చిన్న, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఎలా ఉన్నాయో. అన్ని ఆకులు సేమ్ సైజు ఉన్నాయా? పోనీ అన్నీ ఒకటే కలర్లో ఉన్నాయా? ఇవన్నీ ఆకులే కదా. మరి ఆకులు అన్నప్పుడు అన్నీ ఒకటేలా ఉండాలి కదా. ఉన్నాయా? లేవు. ఎందుకని లేవు? ఏ చెట్టును బట్టి ఆ చెట్టు ఆకులు ఉంటాయి. ఓకేనా? సో ఇవి చూడండి, ఇది రేగు చెట్టు. దీనికి ముళ్ళుండి ఆకులు ఉన్నాయి. ఎలా ఉంది? ఆకు రౌండ్ కోన్ షేప్లో రౌండ్గా ఉంది. దీనికి ముళ్ళు ఉన్నాయి. సో ఇది గోరింటాకు చెట్టు చూడండి, దీని ఆకులు కూడా ఇది చూడండి. దీనికి ఎక్కడైనా స్ప్లిట్స్ ఉన్నాయా? లేవు. దీని అంచు నున్నగా ఉంది. అవునా? మరి ఈ రేగాకు అంచులు నున్నగా ఉన్నాయా? చూడండి, లేవు. ఇట్లా మన బ్లేడ్ లాగా కోస్తున్నట్టుగా ఉన్నాయి. మరి ఇదేంటి? ఇది కూడా ఆకేనా? ఏం ఆకు ఇది? ఈతకాయల ఆకు. ఈత ఆకు కదా. ఇవన్నీ అంటే చూడండి, దీని కలర్ ఏమో లైట్ గ్రీన్ ఉంది, ఇదేమో డార్క్ గ్రీన్ ఉంది, ఇది ఒకలాంటి కలర్ ఉంది. గ్రీన్లో కూడా అన్నీ గ్రీన్ కలర్ లేవు చూడండి. ఇగో ఇది కూడా చూడండి, ఇవన్నీ కూడా ఆకులే కదా. కొన్ని షేడ్స్. ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉండాలని ఏమీ లేదు. అయితే ఒకసారి మనం వీటిని అబ్జర్వ్ చేద్దాం. చూడండి, వీటి ఎడ్జెస్ కొన్నిటి ఏమో ఇట్లా కోసుకుపోతున్నట్టు ఉన్నాయి, కొన్ని ఏమో ఇక చూడండి అంచులు సాఫ్ట్గా ఉన్నాయి. అన్నీ కూడా రకరకాల ఆకారాలలో రకరకాలుగా ఉన్నాయి. అవునా? వాటి రంగు వేరే వేరే ఉంది. వాటి ఆకారం కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని ఏమో కొచ్చగా ఉన్నాయి, కొన్ని ఏమో వెడల్పుగా ఉన్నాయి. ఇదో కొన్ని చూడండి, ఇది కూడా ఏంటి? ఇది కూడా ఆకులే కదా. గడ్డి. అవి కూడా ఆకులేనా? సో మనకి అన్ని ఆకులే అంటాం, కానీ ఆకులలో చూసారా ఎన్ని రకరకాలు ఉన్నాయో. ఎందుకో ఇది చూడండి, ఇది తుమ్మ ఆకులు. ఏం ఆకులు ఇవి? తుమ్మ చెట్టు ఆకులు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో.
తుమ్మ చెట్టాకులు, చింత చెట్టాకులు అన్నిట్లో బంచెస్గా చిన్నగా ఉంటాయి. మరి అదే రావి ఆకు, మర్రి ఆకు, తర్వాత టేక్ ఆకు ఇవి ఎట్లా ఉంటాయి? మనం మీకు ఒక ఆకు తెలుసా? ఆ ఆకులో మనం అన్నం పెట్టుకుని తింటాం. ఏం ఆకు అది? అరటాకు. వెరీ గుడ్. ఇంకా ఆకుల్ని మనం దేనికి వాడతాము? తోరణాలు కట్టడానికి. తోరణాలు కట్టే ఆకులు ఏంటి? మామిడి ఆకులు. కొన్ని ఆకులు మనం తింటాం కదా, ఏంటి అవి? పాలకూర, తోటకూర, గోంగూర, పుదీనా, ఇంకా కరివేపాకు. ఇదైతే అన్ని కూరలలో వేస్తాం కదా. కరివేపాకు. మీకు ఇష్టమా ఆకుకూరలు అంటే? వెరీ గుడ్. ఆకుకూరలు తినాలి. బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. మీరు కూడా బాగా హెల్తీగా ఉంటారు. సో ఇప్పుడు చెప్పండి, ఈ ఆకులన్నీ ఒకే రకంగా ఉన్నాయా? అన్నీ ఒకటే కలర్లో ఉన్నాయా? అన్నిటి అంచులు సేమ్ ఉన్నాయా? అన్ని ఆకులు ముళ్ళతోని లేదా ముళ్ళు లేకుండా ఉన్నాయా? అన్ని ఆకులు చెట్టును బట్టి ప్రతి ఆకు డిఫరెంట్గా ఉంటుంది. గుమ్మడాకులు ఇంకా చాలా పెద్దగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు అర్థమైందా పిల్లలు? ఆకులు అన్నీ ఒకటే రకంగా ఉండవు. అన్ని ఆకులే అయినా ఆకులలో కూడా రకరకాల ఆకులు ఉంటాయి, రకరకాల కలర్స్లో ఉంటాయి, రకరకాల షేప్స్లో ఉంటాయి. కొన్ని చిన్నగా, కొన్ని మీడియంగా, కొన్ని పెద్దగా, కొన్ని వెడల్పుగా, కొన్ని పొడవుగా, సన్నగా. ఇగో చూడండి, ఈ ఆకు చూడండి. ఇగో ఈ ఆకు చూసారా? ఇది ఒకటే ఆకు, కానీ ఇది మిగతా ఆకుల కంటే డిఫరెంట్గా ఎలా ఉంది? ఇది చూడండి, ఈ ఆకేమో వెడల్పు ఉంది. ఇది కదంబం చెట్టు ఆకు. ఈ ఆకు వెడల్పుగా ఉంది. ఈ ఆకు చూడండి మొత్తం స్ప్లిట్ అయి ఉంది. అవునా కదా? చూడండి, ఇవి మొత్తం ఆకు ఒకటేలా ఉంది. ఇది ఉందా అట్లాగా? లేదు. మరి ఈ ఆకు చూడండి, అట్లాగే ఈ ఆకులు. అంటే ప్రతి ఆకు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంది. అవునా? కొన్ని ఆకులు డెకరేషన్కి వాడితే, కొన్ని ఆకులేమో తోరణాలకు వాడతాం, కొన్ని మెడిసిన్కి. అంటే మనం మొక్కలకి చాలా రుణపడి ఉంటాం. అవునా కాదా? అనవసరంగా ఎక్కడ మొక్కల్ని తెంపొద్దు. వాటికి చక్కగా వాటర్ పోసి వాటిని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. ఓ వెరీ గుడ్. మీ బర్త్డేస్కి మీరు కేక్ కట్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటారు కదా. మీ బర్త్డే రోజు ఒక మొక్కని నాటండి. ప్రతి బర్త్డేకి ఒక మొక్కని నాటితే మీరు పెద్దగా అయ్యే వరకు అవి కూడా పెద్దగా అయ్యి మీకు బోల్డ్ అన్ని ఫ్రూట్స్ని ఇస్తుంది. మీరు మీతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు. వెరీ గుడ్. మరి మీ ఇంట్లో చెట్టు కాస్త మాకు తీసుకొస్తావా అందరికీ? వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ ప్లాంట్స్ అని చెప్పండి. మరి వాటిని కేర్ చేయాలి కదా. ఎందుకంటే వాటి వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. అదేమన్నా మనల్ని ఏమన్నా అడుగుతుందా? మనల్ని ఏమని ఏం అడగదు. అదన్నీ దాని కట్టెలు ఇస్తుంది, మనకి పువ్వులు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, దాని ఆకులు కూడా మనకి యూజ్ అవుతున్నాయి తినడానికి, మెడిసిన్స్గా. ఇంకొన్ని ఆకులు ఉంటాయి తెలుసా? కాదు, తోరణాలకే కాకుండా ఇంకొన్ని మన గుడిసెల మీద వేసుకుంటారు. ఏం ఆకులు అవి తెలుసా మీకు? కొన్ని ఆకులు ఉంటాయి, కొబ్బరి మట్టలు, తాటాకులు లాంటివి ఉంటాయి కదా. వాటిని ఏం చేస్తామంటే పైన వేసి పూరీల కడతాం. అట్లాగే గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిని కూడా పూరీల పైన వేస్తాం. సో మనకి మొక్కలు అనేటివి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. వెరీ గుడ్. మనం ఇల్లు ఉడుచుకునే చీపుర్లు కూడా కొబ్బరి ఆకులతో
చేయొచ్చు. కాబట్టి మనం మొక్కల్ని పెంచుదామా మరి? వెరీ గుడ్. సేవ్ ప్లాంట్స్. మొక్కల్ని ఎప్పుడు పడితే అప్పుడు నరికేయొద్దు. కాబట్టి వాటిని మంచిగా వాటర్ పోసి మొక్కల్ని పెంచాలి. సేవ్ ప్లాంట్స్, సేవ్ ఎర్త్. సేవ్ ప్లాంట్స్, సేవ్ ఎర్త్.